నేను కచేరీకి వెళ్తున్నాను. నువ్వు రాకూడదు నాతో? నేనా? అవును, నాకు తోడుగా ఉంటుంది, నీకు కాలక్షేపంగా ఉంటుంది. నాకు చాలా ముఖ్యమైన పనుంది. అంత ముఖ్యమైన పనేమిటో నాకు తెలుసు. ఓ, మేము రహస్యంగా మాట్లాడుకుంది చాటుగా విన్నారా? అవును. అప్పుడే నువ్వు పోలీసులకి ఫోన్ చేసి ఉండొచ్చుగా? అక్కర్లేదు. నిన్ను ఖండించడమో తెలుసు, ఎలా ఆపడమో నాకు తెలుసు. మీ వల్ల కాదు, అది నా లక్ష్యానికి సంబంధించిన విషయం. మొండితనం, దౌర్జన్యమే మీ లక్ష్యమా? మా లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అదే దగ్గరి దారి, సరైన దారి. నిన్న దారిలో నేను ప్రయాణం చేయనివను. నా స్వతంత్రాన్ని, లక్ష్యాన్ని అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ ఈ భైరవికి మాత్రం ఆ హక్కుంది ప్రసన్న. నన్ను కట్టిపడవేయడం మీ వల్ల కాదు. ఖచ్చితంగా అవుతుంది. నేను బయటికి వెళ్ళిపోకుండా ఇనప గొలుస్తూ నన్ను కట్టిపడేస్తారా? మంచివాళ్ళని కట్టేయడానికి ఇనప గొలుసు అవసరం లేదు. ఈ చిన్న తాడు చాలు. ఈ తాడు తెంచి పడేసిపోవటానికి నాకెంతసేపు పడుతుంది? ఒక్క నిమిషం చాలు. అటువంటప్పుడు? కానీ ఆ ఒక్క నిమిషం వల్ల నువ్వేమేం కోల్పోతావో తెలుసా? భైరవిని కోల్పోతావు, ఆమె ప్రేమను కోల్పోతావు, ఆమెను పెళ్లి చేసుకుని అర్ధాంగం చేసుకునే అర్హతని కోల్పోతావు. నీకు ఏది సరనిపిస్తే అదే చెయ్యి.